సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. కళాశాల స్థాయిలో ప్రోత్సహించాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యం మీద, ప్రభుత్వాల మీద ఉంది. మన పాలిటెక్నిక్ కళాశాలలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇక్కడ విశాలమైన ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి, గ్రౌండ్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మన విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలి. ఇక్కడ ఇంకా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. విద్యార్థుల టాలెంట్ను అనుసరించి ఏ క్రీడల్లో మన పిల్లలు రాణిస్తారో ఆ క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఈరోజు ఇప్పుడు కళాశాల మీద, మా మీద ఉంటుంది. కాబట్టి నేను ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న అధ్యాపకులకు చెప్పేది ఒకటే, మీకు కావాల్సిన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, మా దృష్టికి తీసుకురండి. కనీసం రాబోయే బడ్జెట్లలో ఏదో రకంగా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఇవ్వడానికి మా వంతు కృషి నేను చేస్తాను. ఇక్కడ ఈ కళాశాలలో ఎన్సిసి కూడా మంచి యూనిట్ ఒకటి ఉంది. లాస్ట్ టైం విజిట్కి వచ్చినప్పుడు ఆ విద్యార్థులు ఎంతో ఆవేదనతోటి మాకు ఇక్కడ ట్రైనింగ్ సౌకర్యాలు లేవు, ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసిన పాడైపోయినాయంటే నేను వాటి అన్నిటినీ తిరిగి చూసి ఇమ్మీడియట్ గా నిధులు శాంక్షన్ చేయాలని నిర్ణయం తీసుకొని రిపోర్ట్స్ కోసం అడిగాను. ఆ రిపోర్ట్స్ వస్తే ఇమ్మీడియట్ గా అన్ని ఫెసిలిటీస్ తో ఇక్కడ స్టేట్ లెవెల్ ట్రైనింగ్ కూడా నిర్వహించుకోవడానికి మౌలిక వసతుల ఏర్పాటుకు మిగతా అధికారులు, జిల్లా అధికారులతో, రాష్ట్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి నా వంతు నిధులు కూడా ఇస్తాను. మన పాలిటెక్నిక్ కాలేజ్ చాలా పురాతనమైనది, ఎన్నో సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దీన్ని స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ వచ్చే విద్యార్థులకు అద్భుతమైన టెక్నికల్ విద్యను అందించాలి. దానికి మనకు ఈ కాలేజ్ కూడా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒకటే కాలేజ్ కాదు, జిల్లాలో ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రతి కాలేజీని కూడా అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కొన్ని వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు తయారవుతున్నారు, కానీ వాళ్ళలో చాలా మందికి స్కిల్స్ రావట్లేదు. ఒక పాలిటెక్నిక్ విద్యార్థికి ఉన్న స్కిల్ వాళ్ళ ట్రేడ్స్ లో ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా లేవు. ఇది వాస్తవం. అందుకే ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంది. కానీ ఇక్కడ రెడీమేడ్ గా మనకి ఇంత పెద్ద స్కిల్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి మా దృష్టి కానీ, ప్రభుత్వం దృష్టి కానీ పాలిటెక్నిక్ కాలేజెస్ అప్గ్రేడ్ చేస్తూ లేటెస్ట్ మెషిన్స్ కానీ, టెక్నాలజీ కానీ పిల్లలకు అందిస్తే ఖచ్చితంగా వీళ్ళు బెటర్ స్కిల్ ఫోర్స్ గా తయారై మన ప్రాంతానికి మంచి పేరు తెస్తారని నమ్మకం ఉంది. ఈరోజు మీ అందరి పిల్లలు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, మీ తల్లిదండ్రులకు, మీ చుట్టాలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి గారు, మన ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు దావోస్కి వెళ్ళారు. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? మన ముఖ్యమంత్రి గారు, మన ఇండస్ట్రీ మినిస్టరు స్విట్జర్లాండ్ లో దావోస్ కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం అటెండ్ చేయడానికి వెళ్ళారు. మీకు తెలుసా? మీకు తెలుసా ఏం జరిగింది దావోస్ లో? 1,78,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ను మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు మన తెలంగాణ టీం తీసుకొస్తా ఉంది. పోయిన సంవత్సరం వెళ్తే 40,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే వాటిలో చాలా వరకు గ్రౌండ్ అయింది. ఈ సంవత్సరం ఎవ్వరు ఊహించని విధంగా లాస్ట్ టైం కంటే 4 times ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1,78,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నారు. ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకునే ఒక సత్యం. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? మీరు బయటకు వచ్చినాక మీకు ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు కంపెనీలు ఇక్కడికి వస్తా ఉన్నాయి, మేము దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, కానీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ లేకుంటే ఆ కంపెనీలు ఇక్కడికి రావు. కాబట్టి మీరు ఆ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కావాలి, మీరు మీ ట్రేడ్స్ లలో నిష్ణాతులు కావాలి, ఎక్స్పర్టీస్ సంపాదించాలి. రేపు రాబోయే కంపెనీలలో మీరే ప్రధానమైన ఉద్యోగులు కావాలన్న కోరిక మాకుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీకోసం మేము దేశాలు తిరిగి కంపెనీలను తీసుకొస్తా ఉన్నాం. గతంలో ఏం జరిగిందో నేను చెప్పనక్కర్లే. 10 సంవత్సరాల పాలనలో కేవలం 20,000 కోట్ల రూపాయలు
ఇన్వెస్ట్మెంట్ రూపకంగా తీసుకొచ్చినామని చెప్పింది. కానీ ఈ రోజు కేవలం 2 సంవత్సరాల్లో 2,30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ని మన తెలంగాణ గడ్డ మీదకి తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా దీని గురించి మీరు తెలుసుకోవాలి, అందరికీ చెప్పాలి. మీకోసం కష్టపడుతున్న నాయకులు మన ముఖ్యమంత్రి గారు, మొత్తం టీం అంతా, ముఖ్యమంత్రి గారు, కేబినెట్, ఎమ్మెల్యేలు మొత్తం కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి, మన పిల్లలకు అత్యద్భుతమైన విద్య నేర్పియడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. నేను ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ ఒకటే కోరుతా ఉన్నా, మీరు వినూత్నంగా ఆలోచించండి, మీరు ఇన్నోవేటివ్ వేగా ఆలోచన చేయండి. మీకు నిధులు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా ఒక రోడ్డు వేయకుంటే ఇబ్బంది ఏం లేదు, ఇంకో సంవత్సరం వేస్తాం. కానీ పిల్లలు ఒక విద్యా సంవత్సరం నష్టపోతే వాళ్ళ జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ అవర్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్. ఐ రిక్వెస్ట్ ద లెక్చరర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ టు think in a positive way and come forward with innovative thinking. You come forward with self-finance courses. You come forward with latest technology, with latest courses, so that our students can be equipped with world-class technology and courses. I also request our principals to make our students versatile in artificial technology, machine learning, Internet of Things, whatever may be the trade. Even if they are studying civil engineering also, they are required to have all the skills required for a better job opportunity. So you try to think innovative in an innovative way. We are there to support you. We are there to fund you. We are there to back you up. This is because world is changing and our students have to be equipped with the best methodology in teaching. We are with the students. You also try to change with the times. And I request all the principals here to introduce innovative courses, even if it is not a part of the curriculum. You introduce them as a part of extracurricular activities so that our children can learn something, and when they go out from these institutions, they will have confidence within them and they can face any interview or they can get better jobs in the best of the companies which we are trying to bring to Telangana. So children, this government is for you. This government is for your better future. This government 24/7 is working for you. This you have to keep in mind, and the society has to change. We are changing now. You are the people, you are the torch bearers to change the society. We are thinking in a positive way. We want to equip our children. We want to make you competitive in the global arena. So try to support us. Ask your parents, ask your brothers, ask your friends the good things that we are doing. Try to support us, encourage us and back us so that we can make you the best workforce in the world. Thank you very much.